హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు ముచ్చట ఏంటంటే రవ్వ కేసరి చేస్తున్నాను. రవ్వ కేసరి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీనికోసం నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ మీరు ఎంతైతే రవ్వ కేసరి చేయాలనుకుంటున్నారో అంత బొంబాయి రవ్వ అయితే తీసుకొని వేయించుకోవాలి. రవ్వని వేయించుకోవాలన్నట్టు, మరి మాడిపోకుండా దూరగా వేయించుకోవాలి. సన్న మంట మీదే వేయించుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. రవ్వ ఊరికేనే సన్న మంట పెట్టి వేయించుకుంటే ఇగో ఇలా ఎర్రగా మంచిగా ఎగుతుంది అన్నట్టు. మనకి రవ్వ వేగితే అర్థమవుతుంది దాన్ని చూస్తే. మరి మన రవ్వ అయితే వేగిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. ప్లేట్లో వేసుకొని వాటర్ పోసుకుందాం. ఇది దీంట్లోనే కళాయిలో గిన్నెలు వేస్ట్ చేయకుండా దీంట్లోనే వాటర్ పోసుకుందాం. ఇలా అబ్బో కొయ్యి అంటుంది. నేను ఇలా 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ అయితే పోసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు రవ్వ పోసాను. 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. వాటర్ అయితే మరిగిపోయాయి. వాటర్ మరిగిన తర్వాత మనం షుగర్ అయితే వేసుకుందాం. షుగర్ ఇలా అయితే ఇలా చక్కెర కూడా కరిగిపోయి మంచిగా మనకి ఇలా కేసరి అనేది తయారైపోతుంది మంచిగా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం, నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ వాడుతున్నాను, అది మీ ఇష్టం, బాగుంటుంది కదా చూడటానికి అని లైట్గా కొంచెం వేసి పాలల్లో వేసి కలిపేసామన్నమాట. చూడటానికి బాగుంటుందని పాలల్లో కలిపి వేసుకోవాలి. ఇలా మంచిగా దగ్గరికి పూర్తి కలిపేసుకొని ఉండలు ఉంటుంది, ఉండలు లేకుండా మొత్తానికి కలిపేలాగా కలుపుకోవాలి. లేదంటే కొంచెం వైట్ కలర్ కొంచెం ఎల్లో కలర్ అలా కనిపిస్తుంది అన్నట్టు. ఇలా కలిపేసుకొని ఇందులో కొంచెం, నా దగ్గర అయితే బాదం పప్పులు ఉన్నాయి, నేనైతే బాదం వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలాచీ వేసాను, ఇలాచీ బాదం పప్పు ముక్కలు వేసుకున్నాను. వేసుకొని ఇలా మొత్తం అయితే కలిపేసుకొని అయిపోయిన తర్వాత నెయ్యి వేసుకుందాం. నెయ్యి 1 స్పూన్ 2 స్పూన్లు నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే, నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. నా దగ్గర అయితే కొంచెం ఉంది, కొంచెం ఉంటే వేసేసాను. 2 స్పూన్లు అంతా పడిపోయింది. మళ్ళీ దీన్ని అయితే ఇలా కలిపేసుకొని దించేసుకోవడమే. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రవ్వ కేసరి. ఈ ఫ్రెండ్స్, మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. నేను చూపించిన విధంగా చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది రవ్వ కేసరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ గంట గట్టిగా కొట్టండి. ఓకేనా? బాయ్.